మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. అందరూ చెప్పండి కూడా. చదువులెన్నో చదివున్నా పదవులెన్నో చేస్తున్నా చదువులెన్నో చదివున్నా పదవులెన్నో చేస్తున్నా బీజమున్నా బుద్ధిగున్నా బీజమున్నా ముక్తిగున్నా జ్ఞానమున్నా దిగున్నా మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. అందసంగాలెన్నున్నా అందలముపై కూర్చున్నా అందసంగాలెన్నున్నా అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకయున్నా సుందరుడు ప్రభు లేకయున్నా అందమున్నది సున్నా మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీరములున్నా రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీరములున్నా బలము ఉన్నా బలగమున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్ని ఉన్నవి సున్నా మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. పుణ్యాత్ముడా పుణ్యకార్యశీకుడా పుత్రుడా పుణ్యాత్ముడా పుణ్యకార్యశీకుడా దాన ధర్మము తపము జపము దాన ధర్మము తపము జపము యేసులేనిదే అది సున్నా మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్ ఆమేన్. రైట్. యేసయ్య లేకుంటే అవన్నీ సున్నా. సున్నాకు విలువ ఉందా ఏమా? సున్నాకు విలువ ఉందా? ఎన్ని సున్నాలు పెట్టినా కానీ ఆ సున్నాలకు ఏమి లేదు, విలువ లేదు.
ఆ సున్నాలకు ప్రారంభంలో 1 అనేకి తగిలించండి. ఎన్ని సున్నాలు పెడితే ఆ సున్నాలన్నిటికీ కూడా విలువ పెరిగిపోతూనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఆ 1, ఆ నెంబర్ 1, ఆ హీరో యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య లేకుంటే మన బ్రతుకులు సున్నాతో సమానం. ప్రియమైన వాళ్ళారా, భక్తుడు వ్రాసు పలికినటువంటి మంచి మాటలు మనం చదువుకున్నాం. ఏ మంచి మాటలు? 91వ కీర్తన 1 నుండి 7 వచనములు మనం చదువుకున్నాం. అందులో మొదటి 2 వచనాలు గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ కూడా వస్తావచ్చు. కొంచెం లోపలికి జరిగి కూర్చోండి, వర్షం వస్తే. ఇప్పుడు తక్కిన వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనట్లు ఓ చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నాం. చిన్ని ప్రార్థన. యేసు ప్రభువా, మీకు వందనాలు. చక్కటి సమయానుకూలతను కూడా వచ్చిన మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. చక్కటి ఆయువారోగ్యాలు మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. చక్కటి మీ సన్నిధి భాగ్యం మీరు మాకు దయచేస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. కుడి వచ్చిన నీ ప్రియబిడలను బట్టి నీకు స్తోత్రాలు. నిలుచున్న నన్ను బట్టి కూడా నీకు స్తోత్రాలు. నాయనా, మేమందరం కూడా నీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని పలికిన తండ్రి, ఇక్కడ మేము ఉన్నాము. ఆశ గల మా ప్రాణాలను మీరు తృప్తిపరచండి. మా మధ్యలో మీరున్నారు, మీకు వందనాలు. మీరే నేరుగా మాతో మాట్లాడండి. ఈ దీనిని బలపరచండి. మీ ఆత్మతో నన్ను నింపండి. మీ శక్తితో నన్ను బలపరచండి. మీ సిలువలో నన్ను మరుగుపరచండి. నన్ను ఘోరగా వాడుకున్నాను. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినే చెవి, గ్రహించే మనసు, లోబడి జీవించేటువంటి శ్రేష్టమైన భక్తి జీవితాలు మా అందరికీ దయచేయండి. తద్వారా మమ్మల్ని ధన్యులు చేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావంలో కీర్తి పొందమని తక్కని సమయం ధన్యకరంగా మాకు దయచేయండి. ఎంతవరకు ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్షులను నడిపించినందుకు కొందరు తెలుస్తుంది. సామర్థ్యం వలననో, నిర్లక్ష్యం వలననో, రాలేనటువంటి పరిస్థితుల వలననో, లేక సైతాను బంధకాల్లో ఉందో నీ సన్నిధికి రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా ఏ కీడుకు వారు గురి కాకుండా వారిని కాపాడి మరి యొక్క తరుణాన్ని వారికి దయచేసి మహిమ పొందమని మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె తీర్చబడు కృపని సన్నిధిని మాకు దయచేయమని చదువుబడినటువంటి వాక్య భాగాన్ని ఈ ఆత్మ ద్వారం నేడు మా వెనుకుడిలో మాకు విశదపరిచి మహిమ పొందమని మా ప్రభు యేసు నామములో ప్రార్థించి ప్రాధేయపడి మనలో నీవు వేడుకున్న మా పరమ తండ్రి. ఆమె ఆమె దేవుని గొప్ప కార్యాలు చూడండి. నిన్నటి దినాన సోదరి ఇంటి దగ్గర చక్కటి కార్యక్రమం జరిగించుకుంది. నాగమణి వచ్చిందమ్మా ప్రార్థనకి. వెరీ గుడ్. మొన్నటి దినాన ఓరిన వర్షం అనే ఏంటనే పరిస్థితి. నిలబడి చెప్పాను, ఆ వర్షం జోలి నీకు ఎందుకమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో, నీ పనులే నువ్వు పురమాయించుకో అని చెప్పాను. తాను మొదటి నుంచి కూడా నేను ఎలా చెప్పడం తను ఆలకించడం. తాను గర్భం దాల్చింది మొదలుకొని మగబిడ్డ కావాలని చెప్పినప్పుడు ఇలాగే చెప్పడం జరిగింది. నమ్మింది, ప్రార్థన చేసుకుంది. డెలివరీ టైంలో హాస్పిటల్లో కాన్పు విషయంలో ఇబ్బంది అయినప్పుడు, పుట్టిన బాబుకు ఒంట్లో బాగాలేదనేటువంటి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు తాను ఆ మంచం మీద ఉండి ఆ బాధను కూడా ఫోన్ చేసి, ఇది పరిస్థితి అంటే నువ్వు ధైర్యంగా ఉండరా, మన యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పడం, తను ఆలకించి అలాగే అన్నయ్య గారు చెప్పడం. అలాగే మొన్నటి దినాన్ని వచ్చి రేపు మరి ఆ అబ్బాయి పుట్టినరోజు, ఏంటి పరిస్థితి అంటే అవన్నీ నీకెందుకు, ప్రార్థన చేద్దాం, మన దేవుడుగా మనకేంటి. నిన్నంతా ఎండ కాసింది, చక్కటి వాతావరణంలో ఆ కార్యక్రమం జరిగింది. ఒకరోజు సెలవిచ్చినట్టు అయింది వర్షం మనకి. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు చూస్తుంటే
ఈ వర్షమే నేను వస్తే ఎలాగుండునా మా చెల్లి ముఖం అనిపిస్తా ఉంది. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుని పిల్లలు చేసే ప్రార్థనలో ఆయన ఎంత చక్కగా వింటున్నాడో, చక్కగా ప్రతిఫలం ఇస్తున్నాడో, అవన్నీ మనం గ్రహించడానికి ఇవే రుజువులు అన్న విషయాన్ని సంతోషంతో గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతూ ఈ మాటలు పలికి ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మనం మరింత గలిబిలి కావడానికి ప్రయత్నం చేద్దాం. కాస్త గలిబిలిగా ఉన్నారు, అనాలోచనతో ఉన్నారు, పిల్లల మీద దృష్టిలు పెడుతున్నారు. అలాగే మీరు పిల్లల మీద దృష్టి పెట్టి బలమైతే ఇంటికి వెళ్ళిపోయి చక్కగా తలుపులు వేసుకుని ఆడుకోండి. ఎందుకంటే వాతావరణం కూడా మీకు అనుకూలంగానే ఉందని నేను అనుకుంటున్నాను. దేవుని సన్నిధికి వచ్చాక మనము దేవుని వశంలో ఉండాలి. ఇంటికి వెళ్ళాక మనం పిల్లలతో ఆడుకోవచ్చు, తప్పు కాదు. ఈ కాసేపు గనక ఇంద్రియ నిగ్రహం అనేది బ్రతుకులో లేకపోతే చాలా దౌర్భాగ్యులుగా అయిపోతాం మనం బ్రతుకుల్లో. ఇంద్రియ నిగ్రహం, కళ్ళు, నోరు, అవయవాలన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి. ఈ కాసేపును దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి. నిగ్రహం లేనివాడు పెట్టుకున్నాడు. ఏంటది నిగ్రహం లేనివాడు? ఏం పెట్టుకున్నాడమ్మా చెప్పండి. నిగ్రహం లేనివాడు విగ్రహం పెట్టుకున్నాడు. నిజం. నిగ్రహం లేనివాడు విగ్రహం పెట్టుకున్నాడు. ఓకేనా? విగ్రహం వద్దనుకున్నవాడు నిగ్రహం కలుగున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అన్నాడు, విగ్రహాలతో మీకు పని లేదు, నేను ఆత్మను గనుక మీరు నన్ను ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సత్యముగా ఆరాధించాలి మనము దేవుడు. ఓ చక్కటి ఆలోచన మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా ఈనాడు దేవునికి లేక దేవుని సన్నిధికి దూరస్తులుగా మిగిలిపోయిన వారు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, రక్షణ పొందామని చెప్పుకుంటూ, అట్టి వారి వలె తినుము త్రాగుము సుఖించమని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మనం మిగిలిపోతే, కృపమ్మ గారు ఒకనొక రోజు దేవుడు అంటాడు, వెర్రివాడా అని పిలిచి, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటాడు. తర్వాత ఇంకో మాట ఉంటుంది, నీకు సంపాదించినవన్నీ ఎవని మగును. గల్ఫ్కు చెందినటువంటి ఒక కుబేరుడు, ఒక ధనవంతుడు చనిపోయాడు. తన ఒంటి నిండా కూడా వేసినటువంటి ఆ యొక్క దండలు, పువ్వుల మాలలు ఎలా వేస్తే ఎలా ఉంటుందో అలా వేశారు. ఒంటి నిండా కూడా బంగారు, చనిపోయిన ఆ శవం మీద. కానీ ఆ శవానికి అంత్యక్రియలు జరిగించేటప్పుడు మళ్ళీ అన్ని తీసేస్తారు. ఆ బంగారంతో ఏం కూర్చోబెట్టరు. ఒకవేళ ఆ బంగారంతో కూర్చోబెడితే కనుక ఇవాళ కూర్చోబెట్టిన సమాధి ఉదయానికి ఉండదు. ఎందుకని? పూడ్చిన మనుషుల్లో ఎవడో ఒకడు మొత్తానికి మరుసటి రోజు పారడికి గుణం పట్టుకుని తవ్వేసి అవన్నీ తీసుకుని, అలాంటి పరిస్థితులు. చివరికి ముక్కులకి చెవులకు పెట్టుకున్న వాటిని కూడా ఉంచరు చనిపోయినప్పుడు. అమ్మా గమనించాలి, అవేమి కూడా రావు. అవన్నీ ఎవరివైతే ఆలోచన చేసుకోవాలి. అయితే గమనించాలి, మన ఆలోచన విధానం బాగుండాలి. మీరు కదిపితే వాక్యం మరొక రూట్లో వెళ్ళిపోతుంది. అలాగే మీరు డిస్టర్బ్ చేయొద్దు, అనాలోచనగా ఉండొద్దు, నిగ్రహం కలిగి ఏకాగ్రత కలిగి ఉండండి. చదువుకున్న వాక్య భాగంలో మొదటి 2 వచనాలు గత వారం ధ్యానం చేసుకున్నాం. 3వ వచనం, అమ్మా మహోన్నతిని చాటున మనం నివసించినట్లయితే సర్వశక్తుని నీడను మనం విశ్రమించే వారముగా ఉంటాం. అలాగూ మనం ఉన్నప్పుడు అమ్మా మన జీవితాల్లో మనకి దక్కేటువంటి మరికొన్ని ఆధిక్యతలు ఇప్పుడు 3వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. ఏమనుంది 3వ వచనం నుండి? అమ్మా మహోన్నతుడైనటువంటి దేవుని మనము నివాస స్థలముగా చేసుకున్నప్పుడు జరిగేదేంటో తెలుసా? వేటకాని ఊరిలో నుండి అమ్మా ఆ మహాదేవుని చేత, ఆ సర్వశక్తిని చేత, ఆ మహోన్నతుని చేత మనము తప్పించబడే వారముగా ఉంటాం. తప్పించగలిగిన వాడు ఆయనే. కుదిరి లేకపోతే శిక్షించగలిగిన వాడు ఆయనే. తప్పించాలన్నా ఆయన చేతుల్లో ఉంది. అమ్మా తీసుకెళ్ళి అందులో బాడేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. ఆ ప్రమాదంలో, ఆ ఆపదల్లో
దేనికైనా సమర్థుడు. అందుకే ఆయన మాట్లాడుతున్న ఒక మంచి మాట ఉంటుంది శారాతో మాట్లాడినప్పుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా? ఒకరోజు పేతురు గారు మాట్లాడుతూ, ఇలాగైతే దేవుణ్ణి ఎవరు నమ్ముకోగలరు, ఇలాగైతే ఎవరు రక్షణ పొందగలరు, ఇలాగైతే ఇది ఎవరికి సాధ్యం అని అన్నప్పుడు ప్రభువారు అంటారు, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యం. వేట కాని ఊరిలో నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈ సత్యాన్ని నమ్మిన వారికి ఇది తప్పక దక్కుదన్న విషయాన్ని ప్రభు పేరిట అమ్మా బల్లా గుద్ది మరి చెప్పగలిగినటువంటి ధన్యతను దేవుని ఎదుట నేను కలిగి ఉన్నానని మనం తెలుసుకున్నాం. నా దేవుడు నన్ను తప్పించాడు, వేటగాని ఊరిలో నుండి తప్పించాడు. ఎంతలాగూ తప్పించాడని ఆలోచన చేసినప్పుడు ఆ సందర్భాలు గుర్తుకు వస్తా ఉంటాయి. ఇప్పటికీ కూడా అమ్మా ఇప్పటికీ కూడా ఆశ్చర్యం వేస్తాం, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆనందం. కారణం తెలుసా? వేట కాని ఊరిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. కారణం, ఆ మహోన్నతుని చాటున నేనున్నా, ఆ సర్వశక్తుని నీడలో నేను విశ్రమిస్తూ ఉన్నా. సో మీరు కూడా అలా ఉండాలి, మీ జీవితాలు కూడా అలా ఉండాలి, మీరు కూడా అలాగ తప్పించబడాలి. వేటగాడు ఉరి వేస్తాడు, వేటగాడికి ఉరి వేయడం మాత్రమే తెలుసు, బ్రతికించడం వాడికి చేత కాదు. ఎప్పుడు చూసినా ఉరి దేని కొట్టుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు వేటగాడు. నీ బ్రతుకులో సైతాను అనేటువంటి వేటగాడు అంటూ ఒకడు నీతో ఉన్నాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు చూసినా వాళ్ళలాగా వీళ్ళలాగా, ఆవిడ అలాగంది ఈవిడ ఎలాగంది, అతను అలాగన్నాడు ఇతను ఎలాగన్నాడు, మా అన్నయ్యలాగా మా తమ్ముడు ఎలాగా, మా అమ్మలాగా మా నాన్నలాగా, మా పిల్లలు ఎలాగా, మా తాతలాగా, మా మామ, వాళ్ళని నిందిస్తావే తప్ప నీవు ఉరిలో పడిపోవడానికి కారకుడు ఒకడు నీతోనే ఉన్నాడన్న సంగతి నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు గమనిస్తావు? ఎప్పుడు గురి జరుగుతావు? సాతానుడు ఎప్పుడు నీతోనే ఉంటున్నాడు. నీ క్వశ్చన్ చెప్పనా? మిత్రువు నువ్వు పిలిస్తే వస్తాడో, పిలవకపోతే రాడు. మన మధ్యలో కటకం సురేష్ గారు ఉన్నారు. ప్రభు పేరిట, దైవజనుల పేరిట ఆయన్ని కూడా ఆత్మీయులందరూ ఇష్టపడతా ఉన్నారు. అయితే కొన్నిసార్లు కొంతమంది గుర్తించకో లేకపోతే మర్చిపోయో, పిలవడం మర్చిపోయిన టైంలో నేను రాలేనండి, మీరేమనుకోకండి. ఎందుకని అనంటే అతను వాళ్ళకి శత్రువు కాదు, వాళ్ళు అతనికి శత్రువు కాదు. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, సో నన్ను గుర్తించలేదు అనేటువంటి బాధ ఈయనకుండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇతను మిత్రువే. ఎందుకు రానంటున్నాడు? మిత్రువు కాబట్టి. కానీ ఒక విషయం చెప్పనా, శత్రువు మాత్రం పిలవకపోయినా వస్తాడు. శత్రువు పిలవకపోయినా వస్తాడు. ఎందుకని? నీకు సాయం చేయడానికి కాదు, నీకు ఉపకారం చేయడానికి కాదు, నీకు సహకరించడానికి కాదు, నీ దగ్గర ఏ లోపాలు ఉన్నాయో వెతకడానికి, నీ దగ్గర ఏ తప్పులు ఉన్నాయో పట్టుకోవడానికి, నిన్ను ఏ రీతిగా లోకానికి తప్పుడు రూపంలో ఎత్తి చూపాలో అవి నీ దగ్గర దొరుకుతాయేమని చెప్పి నువ్వు పిలవకపోయినా వస్తాడు నీ శత్రువు. ప్రియమైన వాళ్ళారా, సాతానుగాడు కూడా అలాంటి వాడే. వాడికి కూడా అదే అలవాటు. వాడు కూడా అలాగే వచ్చాడు ఒక రోజు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచేటువంటి సమయం ఒకటి తటస్థించినప్పుడు, అమ్మా దేవదూతలందరూ వచ్చి యెహోవా సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు అక్కడ ఒకటి కనబడుతున్నాడు. పిలవని పేరంటానికి విచ్చేసినాడు అన్నమాట. ఎవడో? సాతానుగాడు, అపవాది. వాడిని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడి నుండి వచ్చావు? అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఆడంటున్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ
ఇప్పుడు చెప్పండి, సైతాన్ కూడా ఎక్కువగా ఎవరితో ఉంటాడో చెప్పండి? భూమి మీద జీడిఎం చర్చిలో, లేకపోతే కృపా చర్చిలో, లేకపోతే పెంతెకోస్తు చర్చిలో, బైబిల్ మిషన్ చర్చిలో, లూథరన్ చర్చిలో కూర్చున్నటువంటి దేవుని బిడ్డల దగ్గర కూర్చుని వచ్చాను అని అన్నాడా? చెప్పరండి. చర్చిలో కూర్చున్న బిడ్డలతో కలిసి కూర్చొని అక్కడి నుంచి డైరెక్ట్ గా మీటింగ్ ముగించి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చాను అన్నాడా? అనలా. మరేమన్నాడు? భూమి మీద ఇటు ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ చేసే పని ఏంటి? దేవుని సన్నిధి ఎగ్గొట్టి మిగిలిన వాళ్ళు చేసే పని ఏంటి? ఇంట్లో ఇటు ఏమా కాదా? అలా చేయరంటావా? ఇంటికాడ ఉన్న వాళ్ళు అలా చేయరంటారా? రోడ్ల మీద తిరిగే వాళ్ళు అలా చేయరంటారా? బయట ఉన్న వాళ్ళు ఎక్కడ మీకు తిరగడానికి అవకాశం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది తిరిగే స్థలము కాదు, ఇది తిరిగే సమయము కాదు. కాబట్టి కూర్చున్నారు, దేవుని మాటలు శ్రద్ధగా వినగలుగుతున్నారు. అయితే అమ్మా, సైతాన్ గాడు భూమి మీద ఇటు అటు తిరిగే వారితో ఎక్కువ ఉంటాడు. వాడికి పని ఏంటి? ఇటు అటు తిరగడం. తిక్కుడు తిరణాలకు వెళ్తేనంట ఓ చోట ఉండడు నిలకడగా. కొన్ని కొండ ఎక్కడు కాదని కొండపైన కూర్చోడు. అలాగని చెప్పి కిందకు వచ్చాడు కదా పైకేమి ఎక్కుతానని కింద కూర్చోడు. ఎక్కుతాడు, దిగుతాడు. గౌరీపట్నం తిరణాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. అదో సందడి. అక్కడ కూడా మొక్కుబళ్ళు చేసుకుని మరీ వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కడికి వెళ్తున్నా అంటే, నేనే మా పిల్లోడికి తలెత్తానని మొక్కుకున్నాను. ఏమిస్తానని మొక్కుకున్నాను? ఏమిస్తానన్నావు? మరి ఏమి ఇవ్వాలి? తలెత్తున్నావా? తల ఇచ్చేసి వచ్చే మొండి పట్టుకుని ఇంటికి గడప తొక్కనెత్తాడా మీ ఆయన? ఇంటి వాళ్ళు ఇంటికి రానెత్తారా? ఏమైంది పిచ్చి తల్లి కనుక్కుంటారు. మొక్కుబడిలో కూడా క్లారిటీ లేని బతుకులు ఇవి. అసలు మామూలుగా అయితే ఒకవేళ మొక్కుకోవడం వస్తే అసలు మొక్కుకోకూడదు. మొక్కుకోవడం వస్తే ఏమని మొక్కుకోవాలి? క్లారిటీగా మొక్కుకోవాలి. తల నీళ్ళాలు ఎత్తామని స్టైల్ గానో, తల వెంట్రుకలు ఎత్తామని మామూలుగానో, జుట్టు ఎత్తామని ఇలాగ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఆ పదం వాడాలి. అది మానేసి తలెత్తామన్నావండి మా మనవడికి తల ఇచ్చేయి, తర్వాత మనవడు ఉండడు. మొక్కుబడిలో కూడా క్లారిటీ లేని భక్తులేలో ప్రియమైన వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. రాత్రి 1 గంట దాకా ఆ కొండపైకి ఎక్కడమో దిగడమని అంటాం. ఈ పక్క నుంచి చూసుకుంటే వెళ్తారు కొట్లన్నీ, మళ్ళీ ఆ పక్క నుంచి చూసుకుంటే వస్తారు. ఎందుకు ఎక్కుతారో తెలియదు, ఎందుకు దిగుతారో తెలియదు. ఎవరు వీళ్ళు? తెక్కోవాలి. ఈ సైతాన్ గడి పని ఏంటి? సేమ్ అదే పని. ఈ సైతాన్ గడి యొక్క తాలూకు మనుషుల పని ఏంటి? సేమ్ అదే పని. ఒక్క చోట ఉండరు. ఎక్కడికి రండి ఇక్కడికి అంటాడు కానీ ఎక్కడికో చెప్పడు, కానీ ఎక్కడికో ఇల్లు వస్తాడు. ఇది నిజమా కాదా? నిజమా కాదా? ఎక్కడికంటే కాలువగడికి అంటాడు. ఎందుకు కాలువగడికి వెళ్ళో? ఏ మురాలో, రాజనగరమో, లేకపోతే గండిపల్లో, మొత్తానికి అలాగ ఇల్లు వస్తూ ఉంటారు. ఏం చేస్తాం పాపం పిల్లలు. దయచేసి సైతాను సంబంధిగా ఉండకూడదు. ఒకనొక రోజు పిలవని పేరండి వాడు వచ్చాడు. ప్రియమైన వాళ్ళని గమనించాలి. వేటగాడు నువ్వు పిలవకుండా వస్తాడు నిన్ను వేటాడడానికి, నీ జీవితాన్ని అంతము చేయడానికి, నీ జీవితాన్ని పతనం చేయడానికి, నిన్ను మట్టు పెట్టడానికి, నువ్వు లేకుండా చేయడానికి. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు మోగదైనటువంటి చెవిటి దెయ్యం ఒక బాలుణ్ణి పట్టుకుని మధ్యలో ఏంటి మీరు మీటింగు? నేను ముందే చెప్పాను మీకు, పిల్లలతో ఆడుకునే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి. మధ్యలో దేవుని ఆత్మ ఆర్పే ప్రయత్నాలు చేయకూడదు. ప్రియమైన వాళ్ళని గమనించాలి. మనల్ని మట్టు పెట్టడానికి వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం పిలవకపోయినా మనతో వస్తాం. ఒక ఆయన అంటున్నాడు, మన మధ్యకాలంలో కరోనాకి సిగ్గులేదు, మొదటి వచ్చింది మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుందంట, నాకు అసలు నచ్చట్లేదు కరోనా అంటున్నాడు. సో నచ్చలేదని కరోనా పోదు. నిజమే, దానికి ఎలా సిగ్గు లేదో ఈ అపవాదికి కూడా సిగ్గు అనేది ఉండదు. నువ్వు వద్దన్నా వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న పిల్లవాడిని మోగదైనటువంటి చెవిటి దెయ్యం సారికి పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడల్లా కింద పారవేస్తుంది. అది పారవేసే చోట్లు చూసినప్పుడు అగ్నిలోను, నీళ్ళల్లోనూ,
అతన్ని పాడవేస్తుంది అనేటువంటి మాట మనం చదవగలం మార్కు సువార్తలో. ఎందుకు పాడేస్తుంది అని ఆలోచన చేసినప్పుడు, అమ్మా ఆ చిన్నవాణ్ణి తండ్రి చెబుతా ఉంటాడు, అది వారిని నశింపజేయవలనని. ఈరోజు అమ్మా వేటగాడైనటువంటి అపవాది నీతో ఎందుకు ఉంటున్నాడో తెలుసా? నీతో ఎందుకు వస్తున్నాడో తెలుసా? పర్వాలేదులే, ఈ వారం చర్చికి వెళ్ళకపోయినా వచ్చిన నష్టమేమీ లేదులే అనేందుకు నిన్ను సమర్థించి నీతో మాట్లాడుతూ నిన్ను ఇంటికే పరిమితం చేస్తున్నాడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వెళితే దేవుని మాటలు విని నీ బ్రతుకులు నువ్వెక్కడ దేవుని అందరి విశ్వాసం ఉంచుతావోనని వాడికి భయం. దేవుని మాటలు విని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో మోకరించి నువ్వెక్కడ ప్రార్థన చేసి పోరాడి అపవాదిని గెలుస్తావు అనేటువంటి భయం. నిన్ను మట్టి పెట్టే క్రమంలో వాడు నీతోనే ఉంటున్నాడు. నీకు ఉరులు వడ్డుతా ఉంటున్నాడు. నీకు గమనింపు కలగడం లేదు, నువ్వు గ్రహించడం లేదు. నీ భర్త రూపంలో నిన్ను శోధిస్తున్నాడు అపవాది. నీ తోబుట్టువుల రూపంలో నిన్ను శోధిస్తున్నాడు అపవాది. నీ ప్రాణ స్నేహితుల రూపంలో నిన్ను శోధిస్తున్నాడు అపవాది. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త నిన్ను శోధిస్తున్నాడని, నీ తోబుట్టువులే నిన్ను శోధిస్తున్నారని, నీ స్నేహితులే, నీ ప్రాణ స్నేహితులే నిన్ను శోధిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది నిజం కాదు సహోదరి, ఇది నిజం కాదు సహోదరుడా. అపవాది వారిని పావులుగా వాడుకుని నిన్ను శోధిస్తూ ఉన్నాడు. గల కారణం నువ్వు దేవునితో ఉండకపోవడం, గల కారణం మహోన్నతిని చాటున నువ్వు ఉండకపోవడం, గల కారణం సర్వశక్తుని నీడను నువ్వు ఉండకపోవడం, గల కారణం అపవాదితో నీ సంబంధాన్ని నువ్వు పెనవేసుకుపోవడం. టీవీ రూపంలో అపవాది నిన్ను బంధిస్తున్నాడు, తిండి రూపంలో అపవాది నిన్ను బంధిస్తున్నాడు, లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనల రూపంలో అపవాది నిన్ను బంధిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీకు ఉరివేయడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి, పతనం చేయడానికి. కానీ నువ్వు గ్రహించట్లేదు. నేను బాగున్నాను అనుకుంటున్నావు, పర్వాలేదు అనుకుంటున్నావు, తొందరేమీ లేదు అనుకుంటున్నావు, అంత నెమ్మదిగా ఉంది కదా అనుకుంటున్నావు. జాగ్రత్త. ఉరి అనే పదానికి అర్థం తెలుసా నీకు బంగారమ్మ గారు? ఉరి అంటే అర్థం ఏంటి? మరణం, చావు, క్షణాల్లో సంభవించేటువంటి చావుని ఉరి అంటారు. క్షణాలే, నిమిషాలు కూడా పట్టదు, గంటలు పట్టదు, రోజులు పట్టదు, వారం పట్టదు. ఉరి వచ్చినట్లు. ఉరి తీయడం బహుశా మీరు ఎక్కడైనా చూసారో లేదో, ఏదన్నా ఈ మధ్యకాలంలో టీవీల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా చేతుల్లోకి వచ్చింది ప్రపంచం. ఎక్కడో జరిగేది అరచేతుల్లో చూడగలిగేటంత టెక్నాలజీ నేడు లోకం కలిగి ఉంది. ప్రియమైన వాళ్ళ క్షణాల్లో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. యోబు పరిస్థితులు క్షణాల్లో తారుమారైపోయినాయి. తెలుసా నీకు? ఒక్క రోజులోనే మొత్తం పశువులన్నీ పోయినాయి, పని వారందరూ పోయారు, పిల్లలు పోయారు, మొత్తం అంతా పోయింది. ఒక్క రోజులోనే యోబు మొత్తబడిన వాడైపోయాడు, కొడుకులతో నింపబడిన వాడైపోయాడు. ధనవంతుడైనటువంటి యోబు పేదోడి కంటే హీనమైన బతుకును కలుగున్నాడు. గల కారణం క్షణాలు. కారణం ఉరి వడ్డేటువంటి వేటగాడు. నీ బ్రతుకులో నీకు ఉరిని సిద్ధం చేస్తూ నీకు తెలియకుండా నీ జీవితాన్ని చాలా పతనం చేస్తున్నాడు, పతనం చేయబోతూ ఉన్నాడు. గ్రహించవా? బాగుందనుకుంటున్నావా? పర్వాలేదు అనుకుంటున్నావా? జాగ్రత్త. వేట కాని ఊరిలో నుండి నువ్వు తప్పింపబడేటువంటి పరిస్థితులు నీకు లేవు. ఎందుకంటే మహోన్నతిని చాటున నువ్వు లేవు, సర్వశక్తిని నీడను నువ్వు లేవు. ఎక్కడున్నావు అని ఆలోచన చేస్తే ఈ రోజు నువ్వు టీవీకి పరిమితమయ్యావు, ఈ రోజు నువ్వు మంచానికి పరిమితమయ్యావు, ఈ రోజు సామర్థ్యంతో ఇంటికి పరిమితమయ్యావు, ఈ రోజు నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడి లోక సంబంధమైన ఆనందాలకు పరిమితమయ్యావు. అమ్మా, వేటగాడు నీ దగ్గరే ఉన్నాడు, ఊరిని సిద్ధం చేస్తూ ఉన్నాడు. తప్పించేవాడు ఎవడు లేడు నీకు. కారణం తప్పించేవాని దగ్గర నీవు లేవు. తప్పించేవాడు నీకు లేడు. కారణం తప్పించేవాని దగ్గర నీవు లేవు.
కీర్తనకారుడు ఊరికే చెప్పడం లేదు ఈ మంచి మాట. ఏమంటున్నాడు? మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అలాంటి వానికి దక్కేటువంటి ధన్యత ఏంటో తెలుసా? ఆ సర్వశక్తుడైనటువంటి దేవుని చేత, ఆ మహోన్నతుడైనటువంటి దేవుని చేత వేట కాని ఊరిలో నుండి తప్పించబడేటువంటి ధన్యత ఉంటది. 3వ వచనం యొక్క మొదటి వచనం మనం ధ్యానం చేసుకున్నాము ఇప్పుడు దాకా. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మరొక మాట ఏంటి? ఏ తెగులు రాకుండా. తెగుళ్ళలో చాలా రకాలు ఉన్నాయి అమ్మా, లెక్క పెట్టలేనన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయి లోకంలో. లెక్క పెట్టలేనన్ని తెగుళ్ళు. తెగులు ఏం చేస్తుందో తెలుసమ్మా? రోగం వేరు అమ్మా, వ్యాధి వేరు, తెగులు వేరు. తెగులు ఒకేసారి నిన్ను నీ శరీర ఆకృతిని, నీ ఆరోగ్య పరిస్థితుల్ని మార్చేస్తుంది. తెగులు వచ్చిన కోళ్ళు మీరు చూసే ఉంటారు. ఏంటమ్మా కోడి నడవలేకపోతుంది? దానికి తెగులు తగిలిందండి. ఇంకా అది బతుకుద్ది అనేటువంటి గ్యారంటీ ఉండదు. దేని విషయంలో? తెగులు తగిలినటువంటి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోళ్లకు సంబంధించినటువంటి యజమానులు ఏం చేస్తారంటే తక్కిన కోళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఈ తెగులు తగిలినటువంటి కోళ్ల నుండి తక్కిన కోళ్లను ఏం చేస్తారమ్మా? నేను చూశాను ఒకనొక సమయంలో కోళ్ల ఫారాల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా మధ్యలో ఒక ఫారం ఖాళీ చేస్తారు. మిగిలిన వాటిలో కోళ్లు ఉన్నాయి, ఈ పక్కనున్న వాటిలో కూడా ఉన్నాయి కోళ్లు. ఎందుకు ఇలాగ మధ్యలో ఉన్నటువంటి ఫారం ఖాళీ చేశారు అని అంటే, ఈ మొదటి వరుసలో 2 వరుసలు ఉన్నాయి కదండి, ఈ 2 ఫారాల్లో ఉన్నటువంటి కోళ్ళకి తెగుళ్ళు వచ్చినాయండి. ఈ గాలి వల్ల ఈ తెగులు వాటికి కూడా సోకుద్దని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఫారంను ఖాళీ చేస్తాం. అవన్నీ కూడా ఇంకా తెగులు తగలదు, అవి బాగున్నాయండి అన్నాడు. ఈ తెగులు అనేది చాలా ప్రమాదకరమైనది. మనిషిని రాను రాను అనారోగ్యం పాలు చేస్తుంది. ఆ మనిషి బతుకుతాననేటువంటి ఆశలు మనిషి పెంచుకుంటూ ఉండగా అమ్మా ఆ తెగులు రాను రాను ఆ మనిషిని మరణం దగ్గరికి నడిపించేదిగా ఉంటది. గమనించాలి, స్థితి ఏమో మరణం వైపు, ఆశలేమో బ్రతుకు వైపు. నీకు అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను ఈ సంగతిని. ఆ యొక్క శరీర ఆరోగ్య పరిస్థితి స్థితిగతులేమో మరణం వైపు వెళతా ఉంటే అమ్మా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆశలేమో బ్రతుకు వైపు నడుస్తూ ఉంటాయి. తనకి ఇంకా ఆశ ఉంటది ఎక్కడో, నేను బ్రతుకుతాను, నేను చావను, నేను బ్రతుకుతాను. కానీ ఆ తెగులు మాత్రం చచ్చినా నిన్ను బతకనమనరా అన్నట్టుగా రోజు రోజుకి ఆ వ్యక్తి పరిస్థితుల్ని క్షీణింపజేస్తూ చివరికి ఏం జరుగుతుందో తెలుసా? మరణం తప్ప వేరే దారి లేదు. కానీ నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. నువ్వు వింటే, నువ్వు లోబడితే అదేంటో తెలుసా? మహోన్నతుడైనటువంటి ఆయన షాటుకి నిన్ను రమ్మంటున్నాడు. సర్వశక్తుడైనటువంటి ఆయన నేడొక నిన్ను రమ్మంటున్నాడు. నీకు కోటగా ఉంటానంటున్నాడు. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అసలు భయం అనేది ఏ కోసాన కూడా ఇంకా మిగిలి ఉండదండి దేవుని పిల్లలైన వారికి. ఈ అధ్యాయం చదువుకోండి జీవితంలో. ఏమంటే నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను, వాక్యం అంటే నాకు ఇష్టం, నా దేవుడు అంటే నాకు ఇష్టం, నా దేవుని వాక్యానుసారంగా నేను జీవించడానికి అహిర్నిశల ఆలోచన చేస్తూనే ఉన్నా. అవునా సహోదరుడా? అవునా సహోదరి? అయితే ఈ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చివరి వరకు చదువుకో. గుండెల మీద చేసుకుని పడుకుని నిద్రపోయి నిద్ర లేవచ్చు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎంత ధీమాగా చెప్పగలుగుతున్నాడు తెలుసా? గల కారణం నేను కలుగున్న నా దేవుడు అని చెబుతా ఉన్నాడు.
నువ్వు చెప్పగలుగుతావు. అంత మంచి మాటలు ఈ అధ్యాయంలో ఉంటాయి. ఈ అధ్యాయాన్ని గనక మీరు నమ్మగలిగితే, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, ఇందులో ఉన్న ఆధిక్యతలన్నీ నీ సొంతం. నేను నమ్మాను, నా సొంతం. ఈరోజు నేను బాగున్నాను, రేపు నువ్వు బాగుంటావు. విని నమ్మాలి. ఏదో విన్నాం, వదిలేసాం, ఉపయోగాలు ఉండవు. నమ్మాలి, కృపమ్మగా ఆ ప్రకారం నడవాలి. ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఎవరో మహోన్నతుడు, ఎవరో సర్వశక్తుడు, ఎవరో యెహోవా, ఎవరు? ఆయనే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎలా రక్షిస్తాడు? మరొక ప్రశ్న, ఎలాగూ రక్షిస్తాడు? ఒక గెద్ద ఆకాశంలో ఎగురుతుంది, కోడి చూస్తుంది, ఆ పిల్లల్ని పిలుస్తుంది, అవి భలే స్పీడ్గా పరిగెత్తుకొస్తాయి. ఆ కోడి పిలిచినప్పుడు ఆ పిల్లలు పరిగెత్తుకొచ్చే సన్నివేశాన్ని ఎంతమంది చూస్తారు? ఆ పైన ఎగురుతున్నటువంటి కాకిని గాని లేక ఏదైనా పక్షిని, గెద్దని చూసినప్పుడు కోడి చిన్న శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని ఆలకించినటువంటి దాని పిల్లలు ఆ చుట్టుపక్కల అలాగా ఆ చిన్ని కాళ్ళతో నడుస్తూ, ఆ చిన్ని ముక్కుతో ఆ ముక్కుకి తగినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆ చిన్న పొట్టలు నింపుకుంటున్నటువంటి ఆ సందర్భంలో తల్లి పిలుపునగానే ఆ చిన్న పిల్లలు తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి ఆ సన్నివేశాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అవి అలా పరిగెత్తుకుని వస్తా ఉంటే ఆ తల్లి అమ్మా వాటికి కాపుదలగా ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏంటి ఆ రక్షణ కవచాలు? రెక్కలు. రెక్కలు అలా తెరుస్తుందండి. ఆ రెక్కల కిందకి వెళ్ళిపోగానే అమ్మా చక్కగా అలా కింద పడుకుని ఆ పిల్లల్ని ఆ రెక్కల మధ్యలో ఉంచుకుని ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అవేమో ఎవడాడు, ఎందుకు కేకేసావమ్మా మమ్మల్ని, ఎవడొచ్చాడు, ఏదొచ్చిందని అందులోంచి ఆ రెక్కల మధ్యలోంచి తలగా బయటకెట్టి అయి చూస్తా ఉంటే ఎక్కడుంది ఇదని. అంటే ఎంత రక్షణ ఏర్పడిపోయింది దానికి, ఆ పిల్లలకి ఎంత ధీమా ఏర్పడిపోయింది వాటికి. గల కారణం ఏంటి? తల్లి ఏ రీతిగా ఇచ్చింది? రెక్కల ద్వారా. మన దేవుడు మనల్ని ఎలా కాస్తాడు అమ్మా? కోడి రెక్కలను గమనించినప్పుడు దానికి 10 పిల్లలున్నా రెక్కల్లో పట్టేస్తాయి, 5 పిల్లలున్నా పట్టేస్తాయి, 15 పిల్లలున్నా ఎలాగోలాగా నిరికించేసుకుంటది. ఒక్క పిల్లను కూడా బయట వదలదు. కావాలంటే ఎప్పుడైనా మీరు గమనించి చూడండి. ఓ పిల్లను 2 పిల్లలను వదిలేసింది అని మాత్రం మీరు అనుకోకండి. తల్లి వదిలేదు. ఆ 2 బడే చేస్తే బయట ఉండి వస్తాం, కంగారించి వస్తున్నాం కదా, నీకు అన్ని అడవిడే, అందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటే నువ్వు ఇంట్లో కూర్చోమంటావు నన్ను. ఆ చూడు చక్కగా ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు, చూడు చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు, ఆ చూడు చక్కగా ఇంకేదో వాలీబాల్ ఆడుకుంటున్నారు, నువ్వు మాత్రం నన్ను ఇంట్లోనే ఉండమంటావమ్మా. చిచి నువ్వు అసలు నాకు నచ్చవు, అసలు నువ్వు నాకు అమ్మవే కాదు, అసలు అందరూ అమ్మలా కాదు. ఈ రీతిగా పలికేటువంటి పిల్లలు కూడా ఉంటారు. అలాంటి పిల్లలే ఆ 2 పిల్లలను. తల్లి తప్పు కాదు, తల్లి పిలుపునిచ్చింది, తన పిలుపు అయిపోయింది, వచ్చేయన్నీ వచ్చినాయి, తక్కిని 2 మాత్రం బడే చేస్తావు అన్నాయి. ఆ గెద్ద మాత్రం చాలా శరవేగంగా వచ్చి చాలా సింపుల్ గా తనికెళ్ళిపోతాయి. ఈ 2 పిల్లలు తనికెళ్ళిపోయి దాని రెక్కల కింద కాసి పెంచుతాయని మాత్రం అనుకోకండి. ఇంతవరకు మా తల్లి నేల మీద ఉన్న ఫుడ్ పెట్టింది, ఇక మీదట గెద్దగారు మాకు మంచి ఆహారం పెడతారని అనుకోకండి. ఆ పిల్లల్నే ఆహారంగా మార్చి దాని పిల్లలుగా పెట్టుకుంటుంది. ఆ దేవుని దగ్గరికి రాకపోవడం నీ తప్పు, ఆ తల్లి మాట వినకపోవడం నీ దౌర్భాగ్యం. ఆ కోడి పిల్లలు 2 ఆ తల్లి మాట వినకపోవడం వాటి దౌర్భాగ్యం. ఆ రెక్కలు చక్కగా అన్నిటికీ వెసులుబాటు ఉండేలాగా అలా తెరుస్తుంది, ఇలా లేపుతుంది. ఆ సన్నివేశం చూసినప్పుడు ఆహా ఎంత మంచి తల్లి అనిపిస్తుంది. అమ్మా వాటి రెక్కలు గమనించాలి. వాటి 10 పిల్లలను 15 పిల్లలను కాయగలిగినవైతే మన దేవుని రెక్కలు ఎలాంటివో తెలుసా మీకు? చదవండి ఆ వచనంలో ఏమంటున్నాడు అక్కడ. అమ్మా 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోడి రెక్కలు తన పిల్లలను కాయడానికి మాత్రమే అంతంత మాత్రం పరిమాణం కలిగి ఉంటాయి. కానీ ఆ మహాదేవుని రెక్కలు ఎంత ఉంటాయో నీకు తెలుసా?
పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ను మనం చూసినప్పుడు ఆయన ఆకాశమును జానతో కొలిసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకాశాన్ని దేనితో కొలిచాడు అమ్మా? ఆయన జాన ఎంత ఉంది ఇప్పుడు చెప్పరేంటి? ఆయన జాన ఎంత ఉంది? ఆకాశం అంత ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆయన రెక్కలు ఎంత ఉంటాయి చెప్పరేంటి? ఆయన రెక్కలు ఎంత ఉంటాయి? ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆయన గురించి మొట్టమొదటి మాటల్లోనే చెప్పేశాడు, ఆయన ఎవరు? మహోన్నతుడు. మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆయన నీకు అమ్మా వేటగాని ఉరిలో నుండి ఏ రీతిగా నిన్ను తప్పించగలడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను ఎలాగో రక్షించగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిన్ను ఎలా కాపాడగలడంటే ఆయన రెక్కలతో. ఆయన రెక్కల క్రింద చదవండి, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సత్యము నువ్వు అనుకున్నంత తేలికైంది కాదు. నువ్వు మాట తప్పొచ్చు. బాధ కలిగినప్పుడు తీర్మానాలు భలే చేస్తూ ఉంటారండి. యేసయ్యా, ఇక నా సావైనా నా బ్రతికైనా ఇంకా నీకోసమే ప్రభువా, ఇంకా నాకెవ్వరు వద్దు ప్రభువా అని చెప్పి బాధ కలిగినప్పుడు చేసే తీర్మానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ బాధ తగ్గిపోయిన మరుసటి రోజు మన ఇంట్లో ఉన్నటువంటి ఒక టీవీ గుర్తుకొస్తుంది, ఫుల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి సెల్ ఫోన్ గుర్తుకొస్తుంది, చక్కగా గుమగుమలు ఆడుతున్నటువంటి వంటకాలు గుర్తుకొస్తాయి. అంతే, దేవుని సన్నిధి, చక్కటి కూలి పనులు గుర్తుకొస్తా ఉంటాయి. ఎంత భయంకరంగా మారిపోయారండి జనాలు. ఏదైనా శవం మీద డబ్బులు చదువుతున్నారంటే దేవుని సన్నిధి ఎగ్గొట్టేసి అంతగా దిగజారిపోయారు. అంటే అంత డబ్బు పిచ్చి పట్టేసింది. నేటి దినాల్లో చాలా మందిని చూస్తూ ఉన్నాం. డబ్బు 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 అంటూ వాటి చుట్టూనే తిరుగుతున్నారు. అందరూ కాదండోయ్, అందరైతే గనక మీరు కూడా ఇక్కడ ఉండేవారు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వాళ్ళరా, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలా. సర్వశక్తుడైన దేవుడిని నువ్వు గుర్తెరగాల. ఆయన నువ్వు నివాస స్థలంగా చేసుకోవాలి. ఆయన నీకు ఆశ్రయంగా చేసుకోవాలా. ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయమును కలుగు చేస్తాడు. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. ఆయన సత్యము, ఆయనే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సత్యము, ఆయనే సత్యము. అందుకే ప్రభువారు మాట్లాడుతూ అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనే సత్యం, ఆయనే నిజం. నీ బ్రతుకులో నీకెదురైన వారందరినీ ఒకసారి తరచి చూడు అమ్మా. ఆయన మాత్రమే నిజం నీ బ్రతుకులో. మిగిలిన వాళ్ళందరూ అబద్ధం. అదేంటండి అబద్ధం? అవును కదా మరి. భార్య 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 భార్య. ఎంతవరకు నీ భార్య నీకు భార్య? అన్ని విషయాల్లో నీ భార్య నీ ఎడల అబద్ధం ఆడకుండా నిజం చెప్పగలుగుతుందా? ఎంతమంది ఉన్నారు భర్తలతో అబద్ధం ఆడకుండా నిజం చెప్పేటువంటి భార్యలు? ఎంతమంది ఉన్నారు భార్యతో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేటువంటి భర్తలు? ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులతో అబద్ధం ఆడని పిల్లలు? ఎంతమంది ఉన్నారు పిల్లలతో అబద్ధం ఆడినటువంటి తల్లిదండ్రులు? ఎందుకు ఇలాగా అనంటే ఇవన్నీ అసత్యములు. సత్యము ఒకటే, క్రీస్తు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, అమ్మా తల్లి మరిచినా తండ్రి విడిచినా నిన్ను విడిచేవాడు చివరికి అన్యాయపు తీర్పును భరించి నేరస్తుడిగా ఎంచబడి నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి
చివరకు తన జీవితం అంతటిని బయట పెట్టేసుకున్నాడు. ఇదిగో నా జీవితం, నా పిల్లల కోసం నేను దీన్ని విడిచిపెట్టేసుకుంటున్నాను, దీన్ని మీరేమైనా చేసుకోండి. ప్రియమైన వారులారా, రాను వారు పిడిగుద్దులు గుద్దారు, చెంపలు పెరికారు, కొరడాలతో కొట్టారు, మేకులు దిగగొట్టారు, మండు టెండలో వేలాడగట్టారు. సరిపోదు అన్నట్టుగా పక్కలో బల్లెప పోటు పరుస్తాడు. ఎందుకు తెలుసా? నీ బ్రతుకుని నా బ్రతుకుని భద్రం చేయడానికి అమ్మా ఆయన బ్రతుకునే వదులుకున్నాడు. చివరికి నీ కోసం నా కోసం మరణమయ్యాడు. ఎంత మంచి దేవుడో తెలుసా? సత్యవంతుడైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన సత్యమును నీ కొరకు నా కొరకు అమ్మా డాలుగా చేస్తున్నాడు, డాలుగా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ కేడముగా చేస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమ్మా వస్తావా ఆయన రెక్కల క్రిందకు? దాసపడతావా ఉరివొడ్డేటువంటి అపవాది నుండి? లేకపోతే నేను ఇలాగే ఉంటానండి, టీవీయే నా దేవుడండి, తిండే నా దేవుడండి, లోక సంబంధమైనవే నా దేవుళ్ళండి, నా ఇష్టాలే నా దేవుళ్ళండి అని భ్రష్ట బ్రతుకుతూ ఏదో ఒక రోజు అర్థాంతరంగా అర్ధాయుష్తో జీవితాన్ని ముగించుకుని దురదృష్టవంతురాలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావా? నీకున్న వాటిని కోల్పోతావా? ఒకసారి ఆలోచన చేసుకో సహోదరుడా, ఆలోచన చేసుకో సహోదరి. సర్వశక్తుని నీడను ఉన్నావో లేదో ఆలోచన చేసుకో. మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నావో లేదో ఆలోచన చేసుకో. యేసు క్రీస్తు ప్రభువుని నీ రక్షకునిగా నీ జీవితంలోనికి నువ్వు స్వీకరించుకున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. లేనట్లయితే ఇందాక మనం 2 కోడి పిల్లల గురించి చెప్పుకున్నాం. అలాంటి జీవితాలు ఎప్పుడు శత్రువు వచ్చి మనల్ని తీసుకుపోతాడో తెలియదు. మనకి ఉరిగా శత్రువు మన మీద ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. ఎప్పుడు మన బ్రతుకులు అలాగ అంతమైపోతాయో తెలియదు. కొంతమందికి దేవుని మాటలు చెబుతుంటే ఆ టైంలో పల్లికులు ఆన్సర్ చెప్తా ఉంటారు. నాకు అనిపిస్తుండది వెర్రి నవ్విది, నాకు అనిపిస్తూ ఉంటుంది పిచ్చి నవ్విది. ఎందుకంటే ఆ నవ్వ కాసేపే. ఆ నవ్వాలు ఎందుకు నవ్వుతున్నారో కూడా పాపం వాళ్ళకి తెలియదు. ప్రియమైన వాళ్ళరా, తర్వాత వచ్చేటువంటి ఏడుపు గురితెరగమని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఆ 2 పిల్లలు అనుకునే ఉంటాయి ఏమనంటే, వాటికి తెలివితేటలు లేవు, రెక్కల కిందకు పోయినాయి, ఆ ఉడుకులో చచ్చిపోతున్నాయి, ఆ రెక్కల కింద మేము చూడు ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, వాళ్ళకి తెలివితేటలు లేవు, చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కూర్చుని పాస్టర్ గారు చెప్పేది అంతా ఆలకిస్తూ ఉంటున్నారు, మేము ఎంత తెలివైన వాళ్ళమో చూడండి, హాయిగా కాళ్ళు ఆరజాపుకుని మంచం మీద పడుకుని చేతిలో రిమోట్ పెట్టుకుని కొత్త ప్రోగ్రాములు, నచ్చిన ప్రోగ్రాములు వస్తా ఉంటే మేము చక్కగా ఛానల్స్ మార్చుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం, మేము గొప్ప వాళ్ళు గొప్ప. అవునా? రెక్కల కింద ఉన్నటువంటి ఆ కోడి పిల్లలు గొప్ప, మేము గొప్ప అని ఆ 2 కోడి పిల్లలు అనుకుంటున్నాయా? శత్రువు వచ్చి, లేకపోతే ఆ గెద్ద వచ్చి, ఆ కాకి వచ్చి ఆ పిల్లను తన్నుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ 2 పిల్లల్ని, ప్రియమైన వాళ్ళారా, ఆ చచ్చేటప్పుడు అనుకుంటాయి మేం కాదు గొప్ప, మా తల్లి పిలుపునందుకుని మా తల్లి రెక్కల కిందకి వెళ్ళియే మా సోదరులు సోదరీలు మా తోబుట్టువులు అవే గొప్ప, అవే గొప్ప. అప్పుడు తెలుసుకుంటే ఏంటి ఉపయోగం? లాభం ఉండదు. ఉరి వచ్చాక తెలుసుకున్న లాభం ఉండదు. సహోదరుడు సహోదరి, ప్రభు నిన్ను ప్రేమించి నీకు ముందుగా తెలియచేస్తున్నాడు. విను, విశ్వసించు, ధన్యుడు కమ్ము, ధన్యురాలు కమ్ము. ఈరోజు 2 వచనాలు కంప్లీట్ అయినాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం తక్కిన వచనాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభు మీకు వందనాలు. వాక్యాన్ని కార్యసిద్ధి కలుగు చేయండి. క్రీస్తు వారి నామములో వేడుకుని నమ్మ పరమ తండ్రి.